అంత అన్నిటి మీద పోరాడతారు. ఏది ఎస్టాబ్లిష్ కాకుండా ఎలిగేషన్స్ వచ్చి ఎలిగేషన్స్ బేస్తో పొలిటికల్ కాన్స్పిరసీ తోటే ఆయన్ని బయట పబ్లిక్లో ఉండకూడదు కాబట్టి జైల్లో పంపించారని చెప్పి దేశవ్యాప్తంగా విశ్లేషకులు చాలామంది వాదించారు. ఎట్లా ఏవి ఎస్టాబ్లిష్ కాకుండా ఎవిడెన్సెస్ ఏమీ లేకుండా కేవలం కొన్ని ఇల్లాజికల్ ఇర్రాషనల్ అలిగేషన్స్ తోటి కేవలం అంటే కొన్ని ఆపాదించేసి ఇలా జరిగాయని చెప్పి ఒక వ్యక్తిని పబ్లిక్ లైఫ్లో ఉండకుండా జైల్లోకి అన్ని రోజులు పంపించేశారని మీరు అన్నిటి మీద పోరాడతారు మీరు రాజశేఖర్ గారు. ఎక్కడ అన్యాయం జరిగినా ముందు ఫస్ట్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడేది మీరు. అప్పుడు మీరు ఎందుకు వచ్చి మాట్లాడలేదు? మేము అది అన్యాయం అని ఫీల్ అవ్వలేదు, అది మేము రైట్ కాదు అంటే అట్లీస్ట్ కనుక్కున్న కోర్ట్ హ్యాస్ అ ప్రాసెస్ కదా. ఇప్పుడు ఎలాగైతే మీ మీద అలిగేషన్స్ వచ్చి ఎవరో పెట్టేస్తే మిమ్మల్ని సపోజ్ అన్యాయంగా ఎవరో బతుకు జట్కామని జైలు తీసి తోసేశారు, బట్ యూ విల్ సే నథింగ్ హ్యాస్ బీన్ ప్రూవెన్ యెట్ until it is proven as per law ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది మన రాజ్యాంగం చెప్తుంది. అలాంటి పరిస్థితులు నథింగ్ వాస్ ప్రూవెన్. ఆ టైం పీరియడ్ ఆఫ్ ఈ జరిగిన కేసులు కానీ ఇది కనీసం లాకి వదిలేసి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, బట్ అంటిల్ దెన్ 400 రోజులు ఒక మనిషిని జైల్లో పెట్టి అతను పబ్లిక్ లైఫ్లో ఉండకుండా చేయకూడదని మీరు సార్ ఎందుకు వచ్చి మాట్లాడలేదు అప్పుడు అని జస్ట్ ఒక క్యూరియాసిటీ. కరెక్ట్ అనిపించలేదు అంటే మాకు బేసికల్ గా బికాస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం ఆయన హయాంలో జరుగుంటే అంటే బేసికల్ జరుగుంటే వెదర్ ప్రూవ్ అయినా అవ్వకపోయినా తప్పు అయితే ఆయన చేశారు, ఆయన సైడ్ వచ్చే ఈ వాట్ ఎవర్ ఎలిగేషన్స్ ఉన్నాయి అందులో ఎంతో కొంత అయితే ట్రూత్ ఉందని మేము స్ట్రాంగ్ గా బిలీవ్ చేసాం కాబట్టి మేము వెళ్ళలేదు. బట్ ఇప్పుడు పాలిటిక్స్ లో యువర్ అసోసియేట్ ఇప్పటికి కూడా ఏంటండి ఎంతో మంది వైట్ కాలర్ క్రిమినల్స్ బయట తిరుగుతూనే ఉన్నారు. సి దట్ ఈస్ ఆర్ అంటే ద ప్యాథటిక్ సిచ్యువేషన్ ఆఫ్ అవర్ కంట్రీ బేసికల్ గా. ఆఫ్ కోర్స్ బీజేపీ దొరికిన వాళ్ళు దొంగ అంతే. ఎవరన్నా నేను మొన్న ఆయన పెళ్లి చేశాడు ఎవరికో మన మీ మినిస్టర్ ఒక ఆయన గడ్కరీ. ఓకే అవును ఆయన ఎన్ని వివిఐపి రూమ్స్ హోటల్స్ బుక్ చేశారు, ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని చార్టర్డ్ ఫ్లైట్స్, జనం కూతుర్లు పెళ్లి చేయలేక 2000 రూపాయలు చేతిలో లేక డిమానిటైజేషన్ అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారిది ఏమైంది, వాళ్ళ పెళ్లి ఏంటి అంటే ఇవన్నీ నడుస్తున్నాయి. నేను అదే చెప్తున్నా, నేను అనేది ఇక్కడ ఎవ్వరు కూడా రైట్ కాదు, బట్ వీడు రైట్ వీళ్ళు రాంగ్ అన్నది ఇండివిజువల్ గా పాయింట్ అవుట్ చేసి మాట్లాడి ఎవరు రాంగ్ అయినా మోడీ గారు రాంగ్ కాదు, బీజేపీలో ఎవరు తప్పు చేసినా మోడీ గారు తప్పు చేసినట్టు కాదు బేసికల్ గా. అండ్ అట్ దిస్ నేను అందుకని ఏమిటంటే ఫైట్ ఫర్ ద యాక్చువల్ రూట్ కాజ్ పట్టుకొని ఎవరి గురించైనా ఫైట్ చేయండి, ఎవరి గురించైనా మాట్లాడండి, రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఇష్యూస్ మీద ఫైట్ చేయండి, ఇష్యూస్ గురించి పోరాడండి. అందులోంచి ప్రజలకి ఏ విధమైన మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఏది చేసినా రాంగ్ అని ప్రజలకు చెప్తుంటే మన అపోజిషన్ లో ఉన్నాం కదా ఏదైనా తప్పే అంటే ఇంకా వాళ్ళకి నమ్మకం లేదు, ఎవరిని నమ్ముతారు, ఎవరిని ఫాలో అవ్వాలి, సో ఆపర్చునిటీ ఇవ్వాలి ఫెయిర్ గా. ఎగ్జాక్ట్లీ నేను అనేది జెన్యూన్ గా లుక్ ఇన్ టు ద జెన్యూనిటీస్. అందులో ఏది రైట్ ఏది రాంగ్ చూడండి, రాంగ్ని రాంగ్ అని చెప్పండి, రైట్ అని చెప్పండి, మొత్తం రాంగ్ కాదు, ఇందులో కూడా మొత్తం రాంగ్ ఉండదు. ఇప్పుడు గడ్కరీ తప్పి మాట్లాడండి, గాలి జనార్దన్ రెడ్డి గారు తప్పే, అఫ్ కోర్స్ తప్పే, అంతంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ పెళ్ళేంటి, 6000 రూపాయలు రోడ్డు మీద జనాలకు తినడానికి తిండి లేదు. సో వీటన్నిటికీ ఒక సిస్టమైజ్ చేసి ఎట్లాగా ప్రజల్ని ఎలా కాపాడగలమని ఆలోచించండి, ఇవన్నీ చెప్పండి, దాని గురించి అందరూ ఓపెన్. మీరు బికాజ్ బీజేపీ మోడీ గారు కాబట్టి బీజేపీలో ఉన్న వాళ్ళు అందరూ రైట్ చేశారంటే నేను అదే చెప్తున్నాను, ప్రజలు ఎప్పుడైతే కళ్ళు తెరుచుకొని పార్టీని చూసి ఓట్ చేయడం మానేసి మనుషులను చూసి ఓట్ చేస్తారో అప్పుడు బాగుపడతారు. డెఫినెట్గా మీరు యాక్టివ్గా బరిలో కంటెస్ట్ చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం. నేను చెప్పాను, నాకు పాలిటిక్స్ యాక్చువల్గా పాలిటిక్స్కి వెళ్తే మనము మంచి చేయొచ్చు, మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది అని వెళ్ళిన మాట దానికి అది వాస్తవమే. బట్ నేను అదే చెప్పాను కదా, మనం ఎంత చేయగలం అన్నది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. దానికి మనం ఇండిపెండెంట్గా ఉండి మనం ఏమన్నా చేసుకుంటే బెటర్గా అట్లీస్ట్ ఒక సర్టన్ సెక్షన్ కన్నా మనం చేయగలమేమో మంచిది. ఎందుకంటే ఒక గ్రూప్లోకి వెళ్ళేసరికి అంత గ్రూప్ డెసిషన్స్, గ్రూప్ అనాలిసిస్, దానికి 100 ఈక్వేషన్స్. నువ్వు ఓపెన్గా ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను అనుకో, నేను ఓపెన్గా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతా, చిరంజీవి గారి గురించి మాట్లాడతా, ఇంకొకరి గురించి అమితాబ్ బచ్చన్ గారి గురించి మాట్లాడతాను, ఇంకెవరి గురించి అయినా మాట్లాడతా, బికాస్ ఐ మీన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. అదే నేను ఒక పార్టీలోకి వెళ్ళిపోతే అయ్యో మీరు వాళ్ళ గురించి ఇట్లా అనకండి, వీళ్ళ గురించి ఇలా అనకండి, వాళ్ళ గురించి అలా అనకండి, ఇన్ని రెస్ట్రిక్షన్స్, ఇది మంచి చేయాలన్నా కూడా ఈ మంచి చేస్తే దీనికి వెనకింత ఇలాగ 100 మనకి ఆంక్షలు, కండిషన్స్, క్లాజెస్, దేనికి సరైన చాలా వీటికి సరైన ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు. యూ కెన్ నెవర్ బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ దే సే. ఇవన్నీ ఎందుకు
దానికి మనం ఏదో మనకి తోచింది మనం మంచి చేస్తూ వెళ్ళిపోతుంటే బెటర్ కదా. హాయిగా బతకడమే జీవిత సూత్రం అంటారు. అవును. బట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత హెల్ప్ ద అదర్, పక్కవాడికి సహాయం చెయ్యాలి అన్న థాట్ అయితే మటుకు ప్రతి ఒక్కళ్ళు రావాలండి. అది 1000 రూపాయలు సంపాదించనివ్వండి, 10,000 సంపాదించనివ్వండి, 10 కోట్లు అవనివ్వండి. ఒక లెవెల్కి తర్వాత నీకు ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు కావాల్సిన కార్లు ఇవన్నీ ఉన్న తర్వాత కూడా డబ్బులు ఎందుకు దాచుకుంటారు లాకర్లో? బయట ఎంతమంది కష్టపడుతున్నారు, మీరు ఏం చేస్తారు? సడన్గా పోతారు. అవి ఎక్కడుండే లాకర్లు అక్కడ ఉండిపోతే తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు ఆ డబ్బులు. దానికి మీరు ఉన్నప్పుడు 10 మందికి హెల్ప్ చేస్తే, ఎందుకంటే చాలామంది నీడీ ఉన్నారు, కనీసం కట్టుకోవడానికి బట్టలు తినలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏదైనా చెయ్యండి. ఇప్పుడు మొన్న ఈ డిమానిటైజేషన్ వచ్చినప్పుడు మీరు చెప్పండి, అసలు ప్రజలే కదా పెద్ద కల్ప్రిట్స్. ఎంతమంది కమిషన్లు ఏమంటే మీ దగ్గర ఓల్డ్ మనీ ఉందా, ఇదిగో 25% కమిషన్, కొత్త నోట్లు ఇస్తాము. ఇది ప్రజలు చేసిన పని. మీరు ఎంత మార్చాల్సి వచ్చిందా? కొంత మా దగ్గర ఉంటాయి కదా, మా దగ్గర అంటే మామూలు అమౌంట్స్ ఉంటాయి కదా. ఐ డోంట్ మీన్ ఇది అంటే వెరీ నార్మల్ అమౌంట్స్ ఉంది. అది బ్యాంక్ లో వేసేసాం కదా, వేసేసి ఇప్పుడంతా కార్డే. 100 రూపీస్ 200 రూపీస్ ఆల్సో కార్డ్. ఐఎమ్ ఫీలింగ్ ఇట్ వెరీ కంఫర్టబుల్. రాదు నాకు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈజీగా ఉంది. అసలు డబ్బులు ఎంత వచ్చాయి, చిల్లర ఏంటి, 5 పైసలు 10 పైసలు ఇవన్నీ చేరకుండా ఇట్స్ నైస్. సో బేసికల్గా పెద్ద కల్పిట్స్ మన జనమే కదండి, వాళ్ళే కదా. ఇప్పుడు బ్లాక్ మనీ దాచుకోగలిగాడు ఎవడన్నా అంటే, మార్చుకోగలిగారంటే ఎవరు హెల్ప్ చేశారు? అల్టిమేట్లీ ఈ ప్రజలే చేశారు. అంటే జన్ధన్ అని మన మోదీ గారు అకౌంట్స్ ఓపెన్ చేయించింది దీనికి వాడుకున్నారు. మీ మంచి కోసం అని చేస్తే మీరు వాడుకున్నారు. అంటే మీరు అల్టిమేట్లీ మీరు యు ఆర్ ద బిగ్గెస్ట్ లూజర్స్ అని మీరు అర్థం చేసుకోవట్లేదు. సో మీరు అన్నారు చూసారు, అవి ఆడవాళ్ళకి ఈక్వాలిటీ రావాలి, ఆడవాళ్ళు ధైర్యంగా తిరగాలంటే ఏంటంటే ఆడవాళ్లే చేసుకోవాలన్నాను కదా. అలాగే ఈ ప్రజలు బాగుపడాలంటే కూడా ప్రజలే ముందు చాలా చేసుకోవాల్సి ఉందండి. వాళ్ళు చాలా రెక్టిఫై అవ్వాలి వాళ్ళల్లో. అట్లీస్ట్ ఈ సెలబ్రిటీస్ అనే వాళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మనకి ఇన్ని లక్షలు వస్తున్నాయి, ఇన్ని కోట్లు వస్తున్నాయి, ఆ ప్రోడక్ట్ మంచి చేస్తుందో చెడు చేస్తుందో కూడా తెలియకుండా ఆ ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే బదులు ఇలాగా కొంచెం టైం స్పెండ్ చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ జీవితాలు, అంటే వాళ్ళలో మార్పు వచ్చి వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ అయితే తప్ప వాళ్ళ జీవితాలు అయితే బాగుపడవు. వాళ్ళు బాగుపడాలి, అప్పుడు కానీ మన దేశం బాగుపడదు. సో బేసికల్గా ఈ సెలబ్రిటీస్ కూడా నేను అంటూ ఉంటా, ఈ ప్రోడక్ట్స్ కి కోకో కోలాలు పెప్సీలకి యాడ్స్ ఇచ్చే మేమే చేయమని చెప్తాం. రాజశేఖర్ గారు ఏదన్నా ఒక ప్రోడక్ట్ గురించి ఆయన మాట్లాడాలంటే అది మంచా చెడా, దానివల్ల ఏం వస్తుంది అన్ని కనుక్కొని కానీ ఆయన చేయరు. తిన్నప్పుడు సైన్స్. సో అందుకని ఎప్పుడు కూడా ఆయన యాడ్స్ ఇవ్వలేదు దేనికి కూడా. బేసికల్గా చాలా అన్యాయం అండి సెలబ్రిటీస్ ఇచ్చే యాడ్స్. అవి చాలా భయంకరమైన విషయాలు. పాపం వాళ్ళని ఫాలో చేసి చాలామంది వాడడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఈ ఫేర్నెస్ క్రీమ్స్ మెయిన్గా అందరూ ఏంటి, ఒకరోజు ఫేర్ అయితే రెండో రోజు మచ్చలు, పిగ్మెంటేషన్లు అంతా స్టెరాయిడ్సే కదా. సో అది ఎవరు చెప్పరు, ఎవరు చేయరు. మనం కూడా యాడ్ ఇచ్చేస్తాం, ఆ హీరోయిన్ ఇచ్చింది, ఆ హీరో ఇచ్చాడని ప్రజలు గుడ్డిగా ఫాలో అయిపోతారు. సో నాకు అదొకటి అనిపిస్తుంది, ఎప్పుడు సెలబ్రిటీస్ చెప్పాలి మనం చాలా డబ్బులు సంపాదించుకోవాలి అంటే, అన్లెస్ అండ్ అంటిల్ చాలా పెద్ద పొజిషన్లో కోట్లు తీసుకునే సెలబ్రిటీ అయితే తప్ప వాళ్ళు యాడ్కి పెట్టుకోరు. అంత డబ్బులు సంపాదించినప్పుడు యాడ్ డబ్బులు దేనికి మనకి? అది ఇచ్చేది ఏదో కాస్త మంచి ప్రోడక్ట్కి ఇచ్చినా పర్వాలే, లేదా జనాలకు ఉపయోగపడే స్పీచ్ ఏదైనా ఇచ్చినా పర్వాలే, ఏదైనా యాడ్ ఇచ్చినా పర్వాలే, జనాలు ఎడ్యుకేట్ చేయడానికి. అది కూడా కొంచెం చేస్తే బాగుంటుంది. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక టైంలో కదా, ఏది వదలలేదు. బట్ ఇట్ ఇస్ రియల్లీ వండర్ఫుల్ ఇవాళ కనెక్టింగ్ విత్ యూ, టాకింగ్ టు యూ, అండ్ సో మచ్. అసలు మీకు లైఫ్ నేరుగా కూర్చుని పక్కన నేర్పించింది మీకు అన్ని ప్రతిదీ. అది మటుకు ఎస్, ఐ ఫీల్ ఓన్లీ ఐ లెర్న్ ఫ్రమ్ మై లైఫ్. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ టు సీ ద స్ట్రెంగ్త్ ఇన్ యూ. బికాస్ ఐ థింక్ ఇవాళ మోస్ట్ విమెన్ సఫర్ బికాస్ ఆఫ్ ఇన్సఫిషియన్సీ. వాళ్ళలో వాళ్ళు ఎంత ఉన్నా కూడా వాళ్ళకి ఏదో తక్కువ లోపం అని ఫీల్ అవుతారో మరి ఏమిటో తెలియదు. అందుకే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు మగవాళ్ళ చుట్టూ. ఎక్కడ మీరు అన్నారు చూడండి, పోతే పోయాడు మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తాడనే యాటిట్యూడ్ ఎప్పుడైతే కల్టివేట్ చేసుకుంటుందో ఒక మహిళ. ఇప్పుడు జయలలిత గారు ఒక ఎగ్జాంపుల్ అండి. అలాంటి జీవితాలు ఎన్ని ఉంటాయండి మనకి మన దేశంలోనే, 5ో 10ో. అంటే అట్లీస్ట్ ఉన్న వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి ట్రై చేయాలి కదా. సగటు మిడిల్ క్లాస్ బ్యాండ్ లో ఉన్న వాళ్ళు నలిగిపోతున్నారండి చాలా మంది, బికాస్ దే డోంట్ నో హౌ టు మేక్ ఎ డెసిషన్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి ధైర్యం లేదు బయటకు రావడానికి. ఏమంటారు వాళ్ళేమంటారు, ఇంకోటి వెళ్తే అసలు ఏంటి మన పరిస్థితి, పోలీసులు ఏంటి, కొంతమందికి ఆర్థికం, కొంతమంది మానసికం అవసరాలు అలా ఉన్నాయి చాలా ఆడదానికి. ఆర్థికంగా కూడా చాలా ప్రాబ్లమ్స్, పాపం మానసికంగా కూడా మీరు అన్నట్టు చాలా కరెక్ట్. దాన్ని ఎలాగ అడ్వాంటేజ్ తీసుకోవాలని ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది, ఎక్కువ మంది. బట్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టాకింగ్ టు జీవిత గారి ఇవాళ. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్ లో దిస్ ఇస్ హార్ట్ టు హార్ట్. నమస్తే అండి. ఐ డ్రీమ్ లో మీరందరూ చూస్తున్నది హార్ట్ టు హార్ట్.
ఇంకా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ముందు ముందు మీరు చాలా చూడడానికి మీరందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream.